ఈరోజు మనం ఎస్ఎస్‌సి, ఎంటీఎస్‌లో వచ్చిన పీవైక్యూ అనేది చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజెస్ కెన్ బి ట్రాన్స్‌మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ త్రూ టాటూయింగ్. సో, మనకు టాటూ వేసుకోవడం ద్వారా ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్‌మిట్ అయ్యి అంటే సంక్రమించే వ్యాధి అనేది ఏది? ఈ ఆప్షన్స్‌లో హెచ్ఐవీ ఎయిడ్సా? చికెన్ గున్యానా? హెపటైటిస్ బియా? ఆర్ పైవేవి కావా? సో, క్వెషన్ అయితే అర్థమైంది గదా! విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజెస్ కెన్ బి ట్రాన్స్‌మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ త్రూ టాటూయింగ్. సో, ఆన్సర్ వచ్చేసి మనకు హెచ్ఐవీ ఎయిడ్స్ అండ్ హెపటైటిస్ బి. సో, 1 అండ్ 3 ఆర్ ద ఆన్సర్స్ అన్నమాట ఈ క్వెషన్‌కు. మనం కింద ఆప్షన్స్ ఇవ్వలేదు గానీ, సో, హెచ్ఐవీ ఎయిడ్స్ అండ్ హెపటైటిస్ బి అనేది మనకు టాటూ వేసుకోవడం ద్వారా సంక్రమించే వ్యాధులన్నమాట. సో, దానికి సంబంధించిన ఒక చిన్న స్లైడ్ అనేది ఇప్పుడు చూద్దాం. హెచ్ఐవీ స్టాండ్స్ ఫర్ హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్. సో, హెచ్ఐవీ అప్పుడప్పుడు దాని అబ్రివియేషన్ ఇట్లా అడుగుతా ఉంటాడన్నమాట. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్. విచ్ ఈస్ వైరస్ దట్ అటాక్స్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో, మనకి హెచ్ఐవి వైరస్ అనేది సోకడం ద్వారా హ్యూమన్ బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ పైన అటాక్ చేస్తదన్నమాట. సో, ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అన్నమాట. సో, ఎయిడ్స్ అంటే అదన్నమాట. ఈ హెచ్ఐవి గాని, ఎయిడ్స్ గాని మనం ఎట్లా డిటెక్ట్ చేస్తాం? అంటే వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ అండ్ ఎలిసా టెస్ట్ అండ్ ఆర్‌టిపిసిఆర్ అన్నమాట. సో, టెస్ట్ ఏం చెప్తదంటే ఎలిసా మీనింగ్ అంటే అబ్రివియేషన్ ఏమడుగుతాడంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునో సార్బెంట్ అస్సే అన్నమాట. అండ్ ఆర్‌టిపిసిఆర్ వచ్చేసి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్. సో, ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనకు హెచ్ఐవి గాని, ఎయిడ్స్ గాని సోకితే టెంపరరీ డ్రగ్స్ ఏం యూజ్ చేస్తాం. చిడోవిడైన్ అండ్ అజిడోథైయామిడైన్ అండ్ ఏజీటీ అండ్ జెడ్‌డివి అనే డ్రగ్స్ అనేవి టెంపరరీ డ్రగ్స్ యూజ్ చేస్తాం. మనకు పర్మనెంట్ మెడిసిన్ వచ్చింది గానీ, ఇంకా మన దగ్గర వరకు ఇక్కడ రాలేదన్నమాట. సో, ఇప్పుడైతే ఈ డ్రగ్స్ అనేటివి యూజ్ చేస్తా ఉన్నాం. సో, హెపటైటిస్ బి అనే దేని ద్వారా వస్తుందంటే, హెచ్‌బీవీ వైరస్ ద్వారా హెపటైటిస్ బి అనేది వస్తుంది. సో, ట్రాన్స్‌మిషన్ ఎట్లొస్తుంది అనంటే కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ బాడీలీ ఫ్లూయిడ్స్ అన్నమాట. సో, బ్లడ్ గాని, సలైవా గాని ఇట్లా ఫ్లూయిడ్స్ ఉంటాయి గదా! దాంతోనొస్తదనమాట. కామన్ సినారియోస్ అంటే మదర్ టు చైల్డ్ ట్రాన్స్‌మిషన్ డ్యూరింగ్ ద బర్త్. సో, మదర్‌కనే హెపటైటిస్ బి ఉంటే డెలివరీ తర్వాత అది ఆహ్, పుట్టే బాబుకి గాని, పాపకి గాని వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నదనమాట. సో, సెక్సువల్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్. సో, ఎవరితోనైనా మనము సెక్సువల్ కాంటాక్ట్‌లో ఉంటే హెపటైటిస్ బి ఉన్న పర్సన్స్ ఆర్ హెచ్ఐవీ ఎయిడ్స్‌తో ఉన్న పర్సన్‌తో మనం సెక్సువల్ రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేస్తే మనకు గూడా ఎఫెక్టెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదనమాట. సో, అన్‌సేఫ్ ఇంజెక్షన్స్ ఆర్ షేరింగ్ నీడిల్స్. సో, మనం ఏంటిదనంటే నీడిల్స్ అనేది ఒకరికి యూజ్ చేసిన నీడిల్స్ ఇంకొకరు యూజ్ చేయొద్దనమాట. అలాగే షేరింగ్ పర్సనల్ ఐటెమ్స్ లైక్ రేజర్స్ అండ్ టూత్ బ్రషెస్. సో, మీరిప్పుడు చూస్తున్న టూత్ బ్రషెస్ గూడా చాలా మనకు అవాయిడ్ జేయాలన్నమాట. ఒకరు యూజ్ జేయొద్దు. సో, హెపటైటిస్ బి వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ జూలై 28 సెలబ్రేటెడ్ యాస్ హెపటైటిస్ బి అంటే హెపటైటిస్ డే. వరల్డ్ హెపటైటిస్ డే అనేది జూలై 28న జరుపుకుంటాం. అలాగే వరల్డ్ ఎయిడ్స్ డే అనేది డిసెంబర్ 1 జరుపుకుంటాం. సో, ఓకేనా?